మెగా రైల్వే డిపో తరలింపు ప్రక్రియ కుట్రలను జిల్లా ప్రజా ప్రతినిధులు అడ్డుకోవాలని ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీంద్రరావు పిలుపునిచ్చారు. మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 908.15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినా భూమి కేటాయించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసి సమరశీల పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. డిపో ఏర్పాటుతో ఈ ప్రాంతంలోని వేలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. వ్యాపార, వాణిజ్య, రవాణా రంగాల్లో సమూల మార్పులు వస్తాయన్నారు. అయితే మైబాద్ ప్రాంత యువకులకి ఉద్యోగ అవకాశాలు రావడం కోసం వచ్చే టర్ములో ప్రయత్నం చేద్దాం అనుకున్నామో ఆ ప్రయత్నంలో మా పార్టీ ఓడిపోవడంతో ఆ కార్యక్రమం ముందు పడలేదు. వాస్తవంగా చిన్న తరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున స్థాపించాలి. గిరిజన ప్రాంతం, పేదలు, బడుగు, బలహీన వర్గాలున్న జిల్లా. ఈ కొత్త జిల్లాలలో చదువుకున్న యువత అంతా కూడా ఉపాధి రంగాలు అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలనేది మేము గతంలో సంకల్పించాం. అందుకనే గుండ్రాదిమడుగు ప్రాంతంలో 500 ఎకరాలని ఐడెంటిఫై చేసుకుని కూడా పెట్టుకున్నాం. ఈ టర్మ్లో ఎట్టి పరిస్థితిలో పారిశ్రామిక సంస్థలు నిరుద్యోగులైన యువకులకి కల్పిస్తే వేలాది మందికి మన జిల్లా కేంద్రంలోనే మనం అవకాశాలు కల్పించవచ్చు. అది మరి ఆ ప్రయత్నం చేసినట్టుగా కానీ కనీసం అడుగు ముందును పడ్డట్టు కానీ ఇక్కడ ఉన్న నేతలు కానీ ప్రభుత్వానికి కానీ లేదు. దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రైల్వే శాఖ శాంక్షన్ చేసినటువంటి రైల్వే మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో POH ROH శాంక్షన్ అయింది మైబాద్కి. 418 కిలోమీటరు మధ్యలో, అంటే మహబూబాబాద్ ఇంటికన్నే మధ్యలో స్థలాన్ని చూడమని, ఈ స్థలాన్ని మీరు ఇస్తే మేము వెంటనే పనిని ప్రారంభిస్తామని 918 కోట్ల రూపాయల